వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఈ ఉదయకాల సమయంలో జనవరి 1 నుండి ఈ సంవత్సరం 31వ తారీఖు వరకు 365 రోజులు దేవుడు మార్నింగ్ మన్నా ఆహారంతో మనల్ని పోషించిన దాన్ని బట్టి ప్రభువునకు మహిమ కలిగినట్లుగా వీటిలన్నిటిని రికార్డ్ చేస్తున్న బిడ్డలకు కూడా దేవుడు ఆశీర్వాదాన్ని కలగజేయనట్లుగా 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో వాక్యంలో నుండి నేర్చుకోవాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో యోబు జీవితంలో నుండి మనకు నేర్పిస్తున్న అద్భుతమైన 4 మాటలు, పాఠాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ వర్డ్స్, మాటలు. దేవుడు మనకి చెప్తున్న ఈ విషయాలు మనం యోబు జీవితంలో నుండి గ్రహిస్తే కొన్ని మాటలు మన హృదయాన్ని గాయపరచగలవు, కొన్ని పదాలు మన జీవితాలను చాలా గాయాన్ని తీసుకొని రాగలవు. నోరు ఎట్టి పరిస్థితుల్లో, నాలుక మనకి గాయాన్ని కలగజేసే పెద్ద అవయవం. కాబట్టి అనేక చోట్ల అనేక పర్యాయాలు ఇవి బాణాల వలె గుచ్చుకుంటాయి, ఇవి లోతుగా కూడా గుచ్చుకునటానికి అవకాశం ఉంది. సంఘంలో ఉన్నవారు అందరూ గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఒకటి, మన నోటిని కాపాడుకోవాలి. రెండో విషయం, ఇతరులు మన మీదకి తన నోటి మాటల చేత బాణాలు వంటివి సంధించినప్పుడు కూడా దేవుడు కాపాడుతాడు అని విశ్వసించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ వూండ్స్, గాయములు. నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా అని రాయబడింది. నొప్పి కలుగుతుంది. ఈ మాటలు మనకు గాయాలను తీసుకొని వస్తున్నాయి అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ముళ్ళు చాలా చిన్నదే కానీ అది గుచ్చుకున్నప్పుడు దానిని బయటికి తీసేంత వరకు అది నొప్పిని కలగజేస్తూ ఉంటుంది. మాట కూడా చాలా చిన్నదే కానీ అది బయటికి తీసే వరకు ఆ నొప్పి, ఆ గాయము మనకి కలుగుతుంది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ వాల్, గోడ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన మనల్ని చాటు చేసేవాడు. ఆయన రక్షణ ప్రాకారంగా ఆయనే మనల్ని ఈ ప్రమాదాలన్నిటి నుండి విడుదలను అరిగించి మనకి రక్షణ ప్రాకారం వలె ఉంటున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. నగరం చుట్టూ ఉన్న ఒక రాతి గోడను మనం ఆలోచన చేస్తే ఆ బయట ఎంతమంది శత్రువులు కేకలు వేసినా గోడ దాటి లోపలికి రాలేరు అని లోపల ఉన్నవారు సురక్షితంగా ప్రభువును స్తుతించడానికి అవకాశం ఉంది. అలాగే దేవుడు మనకు రక్షణ ప్రాకారంగా ఉంటే ప్రాకారము వెనుకాల, దాని వెలుపల ఎంతమంది కేకలు వేసి మాటలన్నా అవి మనల్ని గుచ్చుకోవు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఏ వాచ్, కావలి. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అన్న మాట రాయబడతా ఉంది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రళయము అనేది చాలా పెద్ద సునామీ లాంటిది. అలాంటి వచ్చినప్పుడు కూడా భయపడట్లేదు అని అంటే అర్థం ఏంటి అని అంటే, మనల్ని కావలి కాచేవాడు ఉన్నాడు. ఉదాహరణకి ఒక నగరాన్ని కాపలా కాసేవాడు ఆ పెద్ద వాచ్ టవర్ పైన, ఎత్తైన వాచ్ టవర్ పైన కూర్చొని అంతా చూసి అప్రమత్తం చేసేవాడుగా, మనల్ని అలర్ట్ చేసేవాడుగా ఎలాగైతే ఉంటాడో, దేవుడు కూడా ప్రమాదాలన్నింటినీ, ప్రళయాలన్నింటినీ, మన జీవితాల్లోకి వచ్చే తుఫాన్లన్నింటినీ ముందుగా గుర్తెరిగి మనల్ని మెలకువతో వాటినన్నిటి నుండి కాపాడేవాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రతి దినము నీ మార్నింగ్ మన్నాతో మమ్మల్ని పోషించినందుకై మమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.